ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టించి పనిచేస్తానని ప్రకటన. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. పది లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు. STRF సిబ్బందికి 2 వారాల శిక్షణా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన APSP 3rd బెటాలియన్ కమాండెంట్ M. నాగేంద్రరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. తన సమీప అభ్యర్థి PDF బలపరిచిన దిడ్ల రాఘవులపై 77,461 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజశేఖర్ కు 1,24,702 ఓట్లు రాగా రాఘవులు 47,241 ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఏ నమ్మకంతో ఓటు వేసి గెలిపించారో ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే పట్టభద్రులకు ప్రభుత్వం ద్వారా న్యాయంగా రావాల్సిన అన్ని హక్కులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న నాబార్డ్, ఇతర సివిల్ వర్క్స్ పై కలెక్టర్ APMSIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, కాకినాడ జిల్లా పరిధిలో గల ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆసుపత్రిలో పనులు ఏమేమి మంజూరయ్యాయి, ఎంతవరకు పూర్తయ్యాయి, ఎప్పటికి పూర్తవుతాయి, వాటి ప్రస్తుత స్థితిగతులు, పూర్తయినవి ఆసుపత్రులకు అప్పగించారా లేదా తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, మరలా దీని గురించి 2 వారాల తర్వాత సమీక్ష ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో APMSIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ H. రత్నరాజు, జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి డాక్టర్ S. స్వప్న, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, కాకినాడ జిల్లా పరిధిలో గల ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కూడా చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. వీరందరి నాయకత్వంలో
మొత్తం మా జనసేన పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిల్లో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, రేపు 14వ తేదీ నాడు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమథనం చేయటం జరిగింది. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టీజియస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు అన్ని ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నదనేటువంటి ప్రజలందరూ ఉద్దేశం. దానికోసం ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక విజయోత్సవ సభగా జరిగిపోతూ ఉంది ఆవిర్భావ సభ. మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 14వ తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి 10 లక్షలు వస్తారనేటువంటి అంచనాతో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆవిర్భావ సభ ఈ నెల 14వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బి వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఏదైతే ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి, పిఠాపురం, కాకినాడ రూరల్కి 3 కాన్స్టిట్యున్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది 12వ ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ. ఈ 12వ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవాలనేటువంటి తరుణం. ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు 14 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకినాడ రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపస్లో ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందికి 2 వారాల శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందికి 2 వారాల శిక్షణ కార్యక్రమాన్ని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు ప్రారంభించారు. ముందుగా అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్టీఆర్ఎఫ్ చాలా ప్రాముఖ్యమైందని, ఎటువంటి వ్యక్తికైనా వారు ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి ముందుంటుందని, ఎస్టీఆర్ఎఫ్ను మొట్టమొదటిసారిగా 3వ బెటాలియన్లోనే ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. తదుపరి కమాండెంట్ ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందని, అలాగే మన రాష్ట్రంలో కూడా 2017 సంవత్సరం ప్రారంభించడం జరిగిందని, ఇది రోజురోజుకి అభివృద్ధి చెందుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని, 3వ బెటాలియన్ ఏపీఎస్పీ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది తిత్లీ తుఫాన్ సమయంలోనూ, దేవీపట్నం, కచ్చులూరు బోటు తిరగబడినప్పుడు, ఈ మధ్య విజయవాడ సింధు నగర్ అర్బన్ ప్లాంట్లో కూడా మంచి ప్రతిభ కనబరిచిందని, అలాగే మంచి ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది ఉపయోగించే సామాగ్రిని కమాండెంట్కి చూపించి వాటి పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ మోహన్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ బి చంద్రశేఖర్, ఆర్ఐలు రాము, విజలేశ్వరరావు, రవిశంకర్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. చాలా టైమ్స్ ఇక్కడ
మదార్టీస్, అలాగే మన నరేన్ మదార్టీస్, చాలా మందితో మన ఎన్సీసీ వాళ్ళతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్విప్మెంట్, ఫైర్ సర్వీస్ ఉంటుంది, ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ఏం చెప్తున్నాము కాలం ఉన్న ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక టీంని 2 టీంల కింద ప్రతి బెటాలియన్లో 20 మంది ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే హుదూద్ తుఫాన్ రావడం జరిగింది. తిత్లీ, హుదూద్ రెండు కూడా ఒక గ్యాప్లో వచ్చాయి. అప్పుడు ఇంట్లో మన దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు. ఆ తుఫాన్లో మనకి చూసిన తర్వాత మనకి ఎక్విప్మెంట్ కొంత రావడం జరిగింది. ఆ తర్వాత నేను అధ్యయనానికి డిపార్ట్మెంట్ వెళ్ళడం, తర్వాత దాంట్లో బృందంగా ఉండడం వచ్చేసి మనకి చాలా వరకు ఎక్విప్మెంట్ తీసుకురావడం, అలాగే మనకి పౌరులు 50 ఎకరాల స్థలం కూడా డీజీ గారి ద్వారా మాకు బెటాలియన్స్కి వచ్చింది. అవన్నీ కూడా ఫంక్షన్స్ కోసం కొత్తగా ఓరియంటేషన్ గురించి ఒక ట్రైనింగ్ పెట్టుకున్నాము. ఆ ట్రైనింగ్లో కొంతమంది నేర్చుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 మెంబర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్టర్స్ అవ్వాలని చెప్పేసి ఆ ట్రైనింగ్ సందర్భంగా ఒకసారి ఎక్విప్మెంట్ అందరికీ డిస్ప్లే చేసాము. ఆ ఎక్విప్మెంట్ మీద నేర్చుకుని ఎప్పుడైనా ఏదన్నా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే తొందరగా రషప్ అయ్యి అక్కడ ప్రజలు ఆస్తిపాస్తుల్ని, ప్రాణాలని కాపాడటమే పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కాపాడడం కోసం మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఇది నిరంతరం ప్రక్రియ, ప్రతిరోజు చేసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అట్లాగే 3rd బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ టీం అంతా కూడా చాలా కష్టపడి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక 5-6 చనిపోయిన వాళ్ళని బాడీలు దొరకకపోతే మా వాళ్ళంతా రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. దుర్గా ఘాట్లో కూడా డ్యూటీ చేస్తారు. ఈ సూసైడ్ చేసుకునే బాయ్స్ని కానీ గర్ల్స్ని కానీ చాలామందిని లైఫ్ సేవింగ్ చేసినటువంటి ఘనత ఈ 3rd బెటాలియన్ ఉందనేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్మెన్లు అందించే సేవలు అమోఘమైనవని కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం ఆవరణలో జాతీయ లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ జి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ భాస్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ లైన్మెన్ల సేవలు వెలకట్టలేనివన్నారు. విద్యుత్ శాఖలో లైన్మెన్లు పునాది వంటి వారన్నారు. జాతీయ లైన్మెన్ల దినోత్సవం రోజున వారిని సముచితంగా గౌరవించడం మంచి సాంప్రదాయమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలను అందించిన లైన్మెన్లను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వీరభద్రరావు, రాజగోపాల్ చౌదరి, టి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు అనుకొని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి 2021 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎవ్రీ ఇయర్ లైన్మెన్ డేగా డిసిగ్నేట్ చేసి ఢిల్లీలో చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేస్తారు. సో మీకు తెలుసు, మన కాకినాడ డివిజన్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ తెలియదు, ఢిల్లీ ఒకటి వెళ్ళారు. ఢిల్లీ కూడా పంపించాము. అలాగే ఈసారి కూడా ఈపీడీసీఎల్ నుంచి 2 పంపిస్తున్నారు. మేబీ వాళ్ళు ఇక్కడ నర్సీపట్నం డివిజన్ ఒకటి ఇంకెక్కడ అనుకుంటారు. మొత్తం ఈపీడీసీఎల్ తరఫున 2 వెళ్తున్నారు. 2 ప్లస్ నర్సీపట్నం డిఈ గారు వెళ్తున్నారు. సో ఢిల్లీ లెవెల్లో, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే సో మీ సేవలు ఇప్పటి వరకు అంటే ఏదో చేస్తున్నారో వాడుకుంటామో కాకుండా రికగ్నిషన్ లెవెల్ కూడా వచ్చింది. సో దీనిలో అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ రికగ్నిషన్ ఇవన్నీ పెంచాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. సో దీంతో పాటు అంటే ఇప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రికగ్నిషన్ స్టార్ట్ అయ్యేది కాబట్టి మన పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ సేఫ్టీ. సో సేఫ్టీలో మనం ఎంతలా ఉన్నామంటే మీ అందరికీ తెలుసు. కిట్లు లేకపోతే లేదని చెప్తున్నారు. ఇచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా యూటిలైజ్ చేయట్లేదు. ఏదైనా ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అయితే 1 or 2 days 2-3 days సీరియస్గా ఉండి వాడుతున్నారు. అప్పుడు మళ్ళీ మామూలు. సో దానివల్ల కూడా మీకు తెలుసు కదా, కీ పారామీటర్స్లో ఇది ఒక మెయిన్. ఇది ఒక యాక్సిడెంట్ అయితే -మార్క్స్ వస్తున్నాయి. సో జాతీయ స్థాయిలో మన డిపార్ట్మెంట్ గుర్తింపు లభించింది. ఏంటి లైన్మెన్ దివస్ జాతీయ స్థాయిలో మన ప్రభుత్వం కల్పించి చేస్తున్నట్టే దాని అర్థం మళ్ళీ ఖచ్చితంగా గుర్తించినట్టు. సో ఆ గుర్తింపు తగ్గట్టుగా మనం కూడా మసులుకుని అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తా ఇట్ ఇస్ సేఫ్గా మన వర్క్ ప్రాసెస్ అంతా మనం అటెండ్ అయ్యి సేఫ్గా మనం వర్క్ చేసుకుని మనతో పాటుగా ఏంటంటే మనం చేసే
పని అనేది మన భద్రతే కాకుండా కన్జ్యూమర్స్ భద్రత కూడా. ఇప్పుడు లైట్స్ కండక్టర్ లైట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఏ కండక్టర్ అయినా రోడ్డు మీద తెగిపడడం ఇటువంటి జరిగింది అనుకోండి, మనమే కాదు మనం చేసిన వర్క్ వల్ల ఎదుటి కన్జ్యూమర్స్ కూడా ఇబ్బంది పడతారు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా మన గౌరవ ఎస్సీ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ కమింగ్ 1 year కూడా ఎవరి సెక్షన్ లో వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్టుగా పనిచేస్తామని చెప్పేసి మన ఓన్ తీసుకుని పనిచేస్తారని అందరికీ చెప్తాను. అహర్నిశలు శ్రమిస్తే కానీ మన ఈ ప్రజానికానికి 100% పవర్ సప్లై ఇవ్వడం సాధ్యపడదు. కావున మనం చేస్తున్న ఈ కృషిని ఒకసారి మనం అందరం కలిపి స్మృతించుకుంటూ, అదేవిధంగా ఈ విధి నిర్వహణలో మనం పాటించవలసిన, అంటే మీ భద్రత వరకు ఏం భద్రతా సూత్రాలు పాటించాలి ఇవన్నీ ఒకసారి అందరూ కలిసి ఒకసారి గ్రూప్ డిస్కషన్ లాగా చర్చించుకుంటే తర్వాత వచ్చిన కొత్త వాళ్ళకైతేనో మీకు కూడా కొన్ని తెలిసి తెలియని కూడా ఏమన్నా ఉంటే అవి పూర్తిగా అవగాహన కలిగి తదుపరి కూడా మీరు ఎప్పుడు అప్రమత్తంతో భద్రతా సూత్రాలు పాటిస్తూ ఈ విధి నిర్వహణ సక్రమంగా చేయాలని భావిస్తూ, అదేవిధంగా ఈ సంవత్సరంలో మన ఈ విధి నిర్వహణలో భాగంగా అత్యుత్తమ ప్రదర్శించిన వాళ్ళని కూడా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. లైన్మన్ దివస్ అంటే ప్రతి సంవత్సరం మార్చి 4వ తారీఖున లైన్మన్ దివస్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. వారి ఆ తారీఖున ప్రతి మార్చి 4 ప్రతి సంవత్సరం కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెన్స్ని వారిని అప్రిషియేట్ చేయడం, వారికి ఆ లైన్మెన్స్కి సంబంధించి వాళ్ళకి అందులో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి వాళ్ళకి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం ఇలా ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది. సో ఈ లైన్మెన్ దివస్ సందర్భంగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెన్స్కి వారికి సేఫ్టీ కానీ వారు సేవ సురక్ష 3 థీమ్ ఇవ్వడం జరిగింది. సో వారికి సేవ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సురక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళు బెటర్ సర్వీసెస్ ఇచ్చేటట్టుగా వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. సో ఈ రకంగా కాకినాడ డివిజన్ ఈరోజు కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లైన్మెన్ స్టాఫ్ అందరినీ పిలిచి లైన్మెన్ కేటాయించారు. వారిలో కొంతమందికి అప్రిషియేషన్స్ అయ్యి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఆయన భార్య అన్నపూర్ణ, కుమార్తె ఆశిత, అల్లుడు రక్ష, రామయ్య, నాయకులు రెడ్డెం జనార్దన్, సారీపల్లి రాంబాబు, కొట్టేటి రాజేష్తో కలిసి కొణదెల పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. కాగా ఈ నెల 9న పెండం దొరబాబు జనసేన పార్టీలోకి చేరేందుకు పవన్ కళ్యాణ్ సుముఖత చూపినట్లు సమాచారం. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పేరాపతుల ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. అనంతరం మానసంచ కాల్చి అభిమానం వ్యక్తం చేసుకున్నారు. వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఈ ఘన విజయం మంచి మలుపన్నారు. కార్యక్రమంలో రామ్దేవ్ సీతయ్యదొర, అడపా ప్రకాష్ నాయుడు, జంక్షన్ బాబ్జీ, కోమర్తి కోటేశ్వరరావు, పులి, కొండపల్లి నాగబాబు, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, ముమ్మిడి బ్రదర్స్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమికి ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం పట్ల ప్రజల గౌరవాన్ని తాలూకా దాన్ని ఏ రకంగా ఓట్ల రూపంలో చూపించారన్నదాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పాలన అందిస్తున్నారన్న చెప్పడం కోసం ఇది మంచి గెలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ ఈ గ్యాడ్జెట్స్ ఎమ్మెల్సీ విద్యులైన గ్యాడ్జెట్స్ అందరూ కూడా ఉపాధ్యాయులైన ఉద్యోగులు ఆల్ రకాల ఎంప్లాయీస్ అందరూ కలిసి రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ అందించారంటే ఈ గెలుపు
ఈ ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజలదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే కాలంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూటమి గెలుపు ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మలుపుగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి ఓట్లేసిన ప్రజలందరికీ 2 జిల్లాల విద్యులైన మరి డిగ్రీ వాళ్ళర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకోసం అంటే ఇవాళ ఆసామాసి ఎలక్షన్ కాదు, ఇది స్థానిక ఎలక్షన్లో మరి నిరసాక్షులైన వాళ్ళతో జరిగే ఎలక్షన్లు అన్నీ కూడా. కానీ ఇప్పుడు విద్యులైన డిగ్రీ హోల్డర్స్ చేసిన ఎలక్షన్ కనుక అందరూ తెలుసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి మరింత అభివృద్ధి చెందాలని, గాడి తప్పిన రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టాలని ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న MSME అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను యువ పారిశ్రామికవేత్తలు, మహిళలు సద్వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆర్థిక పురోగతిని సాధించారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ జోనల్ హెడ్ శాలిని మీనన్, ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ GNV రమణ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో MSME అవుట్ రీచ్ ప్రోగ్రాం అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ జోనల్ హెడ్ శాలిని మీనన్, ముంబై సెంట్రల్ ఆఫీస్ GNV రమణ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు శాలిని మీనన్, GNV రమణ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వివిధ పథకాలు తెలియజేశారు. అదేవిధంగా సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిశ్రమల కేంద్రం సీఎం గణపతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను, వాటి వివరాలను తెలియజేశారు. DRDA PD A శ్రీనివాసరావు మహిళా స్వయం శక్తి సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పథకాల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు అతిథుల చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్, చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ సిబ్బంది, వివిధ బ్యాంకుల సీనియర్ మేనేజర్లు, సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, రుణ గ్రహీతలు పాల్గొన్నారు. మార్కెట్లో మనుషులు కనుగొనంగా వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా మీరు వాటిని రూపాంతరం మార్చాలి, వాటి టేస్ట్ మార్చాలి, మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయడమే కాకుండా వాటి యొక్క ఖచ్చితంగా క్వాలిటీని కూడా ప్రతి వాళ్ళు మెయింటైన్ చేయాలి. క్వాలిటీ లేకుండా కల్తీ చేసి చేసి డబ్బులు ఎక్కువ సంపాదన ఆలోచిస్తే కనుక అది 1 రోజు వ్యాపారం, 100 రోజుల వ్యాపారం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పోతరైంది తూర్పుగోదావరి జిల్లా దేని ఫేమస్ పోతరైంది. ఎన్ని రకాల రూపాంతరాలు చేసింది పోతరైంది చెప్పండి సంవత్సరాల తరబడిగా. ఇవాళ ఈ జిల్లా ప్రొడక్ట్ నగరాల్లో కాకినాడ కాజాని, కాకినాడ కోతరేకని, కాకినాడ మాలతాడని 100 రూపాయల్లో అమ్ముతున్నారు నగరాలు. వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారో అది లేదు. ఇవన్నీ మీరు కోరుకుంటున్నారు. ఈ ఉపాధి అవకాశాలన్నీ కూడా మీరు అందరూ దృష్టి పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నవాళ్ళు ఈ ఊళ్ళు పేరు చెప్పి లక్షలు సంపాదిస్తారు. అది మీరేంటి మీరందరూ కనుక తలుచుకుంటే ఖచ్చితంగా ఒక ఉద్యమం లాగా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయొచ్చు. తూర్పుగోదావరి జిల్లా ప్రోడక్ట్ ఇది బ్రాండ్ అరకు కాఫీ, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా దాని అరకు కాఫీ దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అలాగే మీరు తయారు చేస్తున్న పదార్థాలకి దాని క్వాలిటీ అవన్నీ మెయింటైన్ చేసి కాకినాడలో తయారు చేసింది కళ్ళు చూసి తినేసి ఏం ప్రాబ్లం లేదనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి మార్కెట్ వాళ్ళు. ఇప్పుడు లేదని చెప్పట్లేదు. అలాగే మీరు అందరూ చూసుకోవాలి. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని 10,000 20,000 లోన్ తీసుకుని ఇది చాలే నాకు అనుకుంటే కనుక మీరు అభివృద్ధి చెందలేదు ఆర్థికంగా. తర్వాత వాళ్ళకి కూడా మీరు అందరూ మార్గదర్శకంగా నిలవాలి. టైంకి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం కట్టుకొని ముందుకెళ్తే మీకు డెఫినెట్గా బ్యాంక్ చాలా ముందుగా ఉంటుంది.
అనేది మా బ్యాంక్ ఏం చెప్తున్నా, కాకినాడలో మాకు 20 శాఖలు ఉన్నాయి, మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా మేము ముందుంటాము, మేము వీల్ బ్యాంక్ అని చెప్తున్నాం కదా. సో డెఫినెట్ గా మా అందరి బ్రాంచెస్ కానీ స్పెషలైజేషన్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్, ఏ విధమైన లోన్ సపోర్ట్ కావాలని కస్టమర్ వచ్చినా జనరల్ గా మేము నో అని చెప్పము, డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్ళి మేము మీకు శాంక్షన్ చేస్తాము. అలాగే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు మీరే కాదు, మీ వెల్విషర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా దయచేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీరు చెప్పండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్కీమ్స్ కానీ గైడెన్స్ కానీ ఏమున్నా కూడా మీరు ఏదైతే బెనిఫిట్ ఇవ్వాలో పొందారో ఇంకొకరికి పాస్ ఆన్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే వచ్చి బ్యాంక్ లో డెఫినెట్ గా సపోర్ట్ తీసుకుంటారు. ఆ విషయంలో మాత్రం నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. అండ్ ఫైనల్ గా అగైన్ బ్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ బ్యాంక్ సపోర్ట్ అయితే కావాల్సిందే. సో బ్యాంక్ లేకుండా బ్యాంక్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ. సో బ్యాంక్ లో మీరు లోన్ తీసుకొని మీరు యాక్చువల్గా బెనిఫిట్ అవ్వాలి, మీ ఫ్యామిలీ గ్రో అవ్వాలి, మా ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి, ఇంటర్ మన సొసైటీ, మన జీడిపి, మన ఎకానమీ. సో ప్రతిదీ ఇది మీరు ఎవరైతే చిన్న వ్యాపారం చేస్తున్నారో అదంతా కూడా మనకు మన జీడిపిలో యాడ్ ఉంటుంది. Our regional head, deputy regional head, my union line, and all the customers, prospective customers, existing customers, a warm welcome to the mega MSME outreach channel, which is held by my regional office, Kakinada. Now, why this mega MSME outreach channel? You know, Union Bank of India, being one of the largest public sector bank, is considered MSME as one of the major trust area. And why is it a trust area? Considering the contribution made by MSME in GDP growth as well as employment generation at large. So this mega MSME outreach camp is being held during this week by Union Bank of India, Pan India. Not only here, everywhere, Pan India, we are holding such MSME outreach camp wherein we are actually creating some awareness about the MSME products which are available to the customers. Not only that, the problem with MSME of late is that, you know, still a lot of micro and small units are part of unorganized sector. And they end up, you know, getting financial assistance from, you know, local either HDFCs or from other channels. వికసిత్ భారత్లో విజ్ఞానం, నూతన ఆవిష్కరణలలో గ్లోబల్ నాయకత్వానికి భారత యువతకు శక్తివంతం చేయడం అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని సాలిపేటలో గల పైన సత్యరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ వారోత్సవాలను పురస్కరించుకుని సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్, వినీల్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావులు క్విజ్ పోటీలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సైన్స్ క్విజ్ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని జె సుబ్బలక్ష్మి, విఎస్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సైన్స్ క్విజ్ని శ్రీమతి పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సాలిపేటలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకం వెలితీయడానికి సైన్స్ పట్ల సైన్స్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమం సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి బి రమేష్ గారు, అదేవిధంగా సమగ్ర శిక్ష ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు, అదేవిధంగా మన జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్, వినీల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరుకుంటున్నాం. కూడా మనం పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ పెడితే 33 స్కూళ్ళ నుండి 232 మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా మంచి పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడం, డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు కూడా అద్భుతమైన చిత్రాలు గీయడం జరిగింది. మరి జిల్లా స్థాయిలో ఈ సైన్స్ సంబరాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వారు పిల్లి రమేష్ గారు ఆదేశించడం జరిగింది. అలాగే మన ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు కూడా చక్కని సహకారం అందించి మన కార్యక్రమానికి తోడ్పాటు అందించడం జరిగింది. ఆయనకి, అలాగే జిల్లా విద్యాశాఖాధికారి వారికి, జిల్లా ఉప విద్యాశాఖాధికారులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే శర్మ గారికి
నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సైన్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులకి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో సైన్స్ ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా సైన్స్ సంబరాలని వారోత్సవాన్ని జరపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా సైన్స్ అధికారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దాపురం రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రత పథకాన్ని ఎగురవేసి భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భద్రత పాటించాలని, తద్వారా పరిశ్రమ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇతర ఉన్నతాధికారులు హెడ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ టి నీరజ్ కుమార్, జనరల్ మేనేజర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రాజేందర్ సింగ్ మాన్, టైల్స్ హెడ్ వినోద్ పైకా వాసుదేవ, శానిటరీవేర్ హెడ్ చెల్లాదురై, పర్చేస్ హెడ్ వెంకటేశ్వరరావు, ఈహెచ్ఎస్ మేనేజర్ బాలాజీ, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ విజిఎస్ కుమార్, ఇతర కంపెనీ అధికారులు, కార్మికులు పాల్గొని భద్రతా ప్రతిజ్ఞ చేశారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో అనేక పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భద్రతా అవగాహన పెంపొందించేందుకు వేట్లపాలెం జెడ్పీపీ హైస్కూల్లో పోటీలు నిర్వహించి శానిటరీవేర్ హెడ్ చెల్లదురై చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ ఏడాది థీమ్ భద్రత మరియు క్షేమం, వికసిత భారత్కు కీలకం. అనుగుణంగా మనం కలిసి ముందుండి అప్రమత్తంగా ఉండి భద్రతా సంస్కృతిని పెంపొందించుకుందామని హెడ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ టి నీరజ్ కుమార్, జనరల్ మేనేజర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రాజేందర్ సింగ్ మాన్, ఈహెచ్ఎస్ మేనేజర్ బాలాజీ తమ యొక్క సందేశాన్ని చెప్పారు. కాకినాడ జిల్లా వ్యాపార అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని హోమ్ ట్రయాంగిల్ డేటా మేనేజర్ ఇందుకుమార్ అన్నారు. పెద్దాపురం ఎస్ఎలపూడి సూర్యారావు భవనంలో మెప్మా ఎన్ఎస్డిసి క్షయత ఆధ్వర్యంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తాడిచెట్టు గంగా, గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ అధ్యక్షతన విద్యుత్ గృహోపకరణాలు కార్మికులకు ప్లంబింగ్, వడ్రింగు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందుకుమార్ మాట్లాడుతూ యాప్లో రిజిస్ట్రేషన్ పొంది కార్మికులకు 8 రోజులు 60 గంటల శిక్షణ ఇస్తారని, అనంతరం వారికి 4,000 రూపాయల విలువ చేసే పరికరాలు, టూల్ కిట్, 1,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జ్తో ఐడి కార్డ్, టీ-షర్ట్ ఈ సంస్థ అందజేసి ఇవ్వడం జరుగుతుందని, హోమ్ యాంగిల్ సంస్థ వినియోగదారుల అవసరం నిమిత్తం ఈ యాప్ ద్వారా అదనపు ఆదాయం కల్పిస్తుందని, ప్రతి కార్మికుడు ఉపయోగించుకోవాలని రీజనల్ అధికారి వి వరప్రసాద్ అన్నారు. సో ఈడిపి ట్రైనింగ్స్లో ఎలక్ట్రికల్కి, ప్లంబర్కి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామండి పెద్దాపురంలో. సో పెద్దాపురంలో ఏంటంటే హోమ్ ట్రయాంగిల్ యాప్ అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి అందులో వాళ్ళకి ఉపాధి కలిగిస్తున్నామండి. అండ్ ఇప్పుడు ఒక నెలకి ఒక 5,000 సంపాదించుకున్న వాళ్ళకి అదనంగా ఇంకొక 5,000 పెంచుకుంటారని చెప్పేసి అదనంగా మేము వాళ్ళకి లైవ్లీవుడ్ తరఫున వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్వీస్ ప్రొవైడర్ల కింద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి 4,000 రూపాయల విలువైన కిట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆ కిట్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఒక కిట్ ఒకటి, సర్టిఫికేట్, అలాగే ఆ ఐడి కార్డ్, టీ-షర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తామండి. సో వీళ్ళందరికీ 8 days ట్రైనింగ్ ఉంటుంది, 60 hours అన్నమాట. సో మార్నింగ్ 4 hours అలాగే ఆఫ్టర్నూన్ 4 hours ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ ఆఫ్టర్ తర్వాత యాప్లో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఉపాధి కలిగిస్తాం. ఇది ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చే పర్పస్ మాత్రం ఓన్లీ మున్సిపాలిటీ ఉన్న ఏరియాలు మాత్రమే, డోక్రా సంఘాల్లో కూడా ఉండాలి, వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం సార్. అలాగే ఈ విషయంలో కూడా ముందంజ ఉండి గతాపం నుండి మనం ఈ యొక్క భావన అంతా కూడా రెగ్యులర్గా ఏర్పాటు చేద్దాం. అలాగే ఆఫీస్ అయితే కనుక మాట్లాడడం అంటే మనకి రెంటనే ఉంటాయి కాబట్టి దాని గురించి మేడంతో మాట్లాడడం, మన సీక్రెట్ మాట్లాడాలి. ఇక్కడే పెట్టుకుంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మనకి మేడం గారు వచ్చి రావడానికి వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే మన యొక్క యూనియన్ కార్యకలాపాలు కూడా చేసుకోవడానికి ఇక్కడ అనుభవం ఉంటుంది, అన్నీ కూడా మాట్లాడడం. మన భవన నిర్మాణ కార్మికుల బోర్డు విషయం అయితే కనుక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే తెప్పించాలని, అలాగే పెండింగ్ క్లెయిమ్ ఇవ్వాలని. అలాగే చాలామంది కార్మికులకు సుమారు మన జిల్లాలోనే 5,000 రూపాయలు పెండింగ్ క్లెయిమ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందు గురించి తక్షణమే మన యొక్క భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఓపెన్ చేసి మనకి ఏదైతే పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయో, అలాగే భవిష్యత్తులో మనకి డెలివరీ క్లెయిమ్లు కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్లు కానీ, ఇతర క్లెయిమ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి
మహిళల చట్టాలపై అవగాహన పెంపొందించుకుని సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తద్వారా మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించొచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రభావతి పేర్కొన్నారు. కాకినాడ ఏటిమొగలో గల అంగన్వాడీ కేంద్రంలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ ప్రభావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం సమావేశం నిర్వహించి బాల్య వివాహాల నిర్మూలనకు సంతకాలు సేకరించారు. అనంతరం మహిళలతో బాల్య వివాహాలు చేయమని, మహిళలతో బాల్య వివాహాలు రహిత ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా మహిళలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, బాల్య వివాహాలపై ప్రజల అవగాహన పెంపొందించడం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్స్ నూకరత్నం, సుజాత, అన్నపూర్ణ, సత్యకుమారి, దయావతి, కావేశ్వరి, కృష్ణకుమారి, దీవెనకుమారి, భవానీ, సత్యవాణి, సరోజిని, దేవి, పార్వతి, సుజాత, బుజ్జమ్మ, పోసిరత్నం, కృష్ణవేణి, అంగన్వాడీ ఆయాలు, మహిళలు పాల్గొన్నారు. ఏటిమగలో మొత్తం తల్లులందరినీ కూడా సమావేశపరిచి బాలికల్ని, కిషోర బాలికలందరినీ సమావేశపరిచి వాళ్ళకి ఆడపిల్ల చదువు అవసరత గురించి చెప్పడం జరిగింది. బాల్యంలో వివాహం చేస్తే జరిగే పరిణామాల గురించి చెప్పి ఎవరు కూడా బాల్య వివాహాలు జరగకుండా ఉండాలని ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగిందండి. అందరితో కూడా సంతకాలు సేకరించడం జరిగింది. తల్లులందరూ కూడా బాల్య వివాహాల నష్టమాలను వివరించినట్టు మాకు ఇంత మంచి అవగాహన చేశారు కాబట్టి మా పిల్లలకి ఎప్పుడు కూడా 18 సంవత్సరాలు నిండకుండా మేము వివాహం జరిపించు అనేసి వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అలానే వాళ్ళందరూ కూడా మొక్కలు నాటడం కూడా జరిగింది. ఇప్పుడు బాల్య వివాహాలు అరికడదామనే ర్యాలీతో ఒక కొవ్వొత్తుల ర్యాలీ కూడా మేము నిర్వహిస్తున్నామండి. మేము ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కాకినాడ అర్బన్ నుంచి, జగన్నాథపురం సెక్టార్ నుంచి, 1 సెక్టార్ నుంచి మేము చేస్తున్నాం. కాకినాడ డైట్ ఆసుపత్రిలో కాకినాడ ఐడీఏ నేతృత్వంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భీమాల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థూలకాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్థూలకాయం పట్ల అవగాహన కల్పించి అధిక బరువు ఉన్న వారికి ఐఎంఐ ఇండెక్స్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆహార నియమాల పట్టికలు అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ఊబకాయాన్ని అర్థం చేసుకోవడం, నివారించడం, పెరుగుతున్న స్థూలకాయ సంక్షోభం, దాని సుదూర ఆరోగ్య పర్యవసానాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ భీమాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఊబకాయం అనేది శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిపోవడం ద్వారా వర్గీకరించబడిన ఒక వైద్య పరిస్థితి అని, ఇది మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంత ఒబెసిటీ ఉండడం వల్ల మన క్రానిక్ డిసీజెస్ అయిన డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే చక్కెర వ్యాధి కానీ, బీపీ కానీ ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒబెసిటీ గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పగానే వాళ్ళు చెప్పి మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను ఈ రోజు నుంచి వాకింగ్ మొదలు పెడతానండి, ఎక్సర్సైజ్ మొదలు పెడతానండి. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ చేయడం వల్ల మనం వెయిట్ మెయింటైన్ చేసుకోవడం కానీ వెయిట్ తగ్గించడం అనేది చాలా చాలా కష్టం. కెలోరిక్ డెఫిసిట్ అంటే మనం తినే ఆహారంలో కొరత రావాలి, మన డెఫిసిట్ రావాలి. కెలోరిక్ డెఫిసిట్ అంటే మనం ఎప్పుడూ కూడా డైట్ చేయడం వల్లే సాధ్యపడుతుంది. ఎక్సర్సైజ్ ఎంత చేసినా కూడా కెలోరిక్ డెఫిసిట్ సాధించడం, ఒబెసిటీ తగ్గించడం చాలా చాలా కష్టం. మనం ఏ ఆహారం తీసుకుంటే ఒబెసిటీ తగ్గించుకోవాలి అని తెలుసుకోవాలంటే ఈరోజు ఈ వీడియో చూడండి. ఒబెసిటీ మనం తగ్గించుకోవాలనుకుంటే మనం రైస్ కాకుండా చిరుధాన్యాలు తినడం వల్ల ఒబెసిటీ తగ్గించుకోవచ్చు. చిరుధాన్యాలు అనగా కొరలు కానీ, సామలు కానీ, బ్రౌన్ రైస్ కానీ ఇవి తినడం వల్ల మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు దొరికే జంక్ ఫుడ్ అంటే స్వీట్స్, మనం బయట దొరికి కేక్స్ కానీ, పిజ్జాస్ కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా ఈ డ్రింక్స్ అనేవి కూడా బాగా తగ్గించుకోవాలి. జ్యూసెస్ కూడా తీసుకోవడం వల్ల చాలామంది జ్యూసెస్ చాలా హెల్తీ అని అనుకుంటారు, కానీ జ్యూసెస్ తీసుకోవడం వల్ల పళ్ళల్లో ఉన్న ఫైబర్ అంతా పోయి కేవలం ఫ్రక్టోస్ మాత్రమే మిగలడం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ ఒబెసిటీ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది. కానీ మనం తిని ఈ నూడిల్స్ కానీ, పానీపూరి, బజ్జీ, సమోసా ఈ హై కెలోరిక్ ఫుడ్ అంతా కూడా తగ్గించుకోవాలి. ముఖ్యంగా మనం పిల్లల్లో ఈ ఒబెసిటీ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒకటో సంవత్సరం, 2వ సంవత్సరం దగ్గర నుంచి ఈ మొబైల్ ఫోన్లు చూపించి తిండి తినిపించడం ఇది చాలా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టడం అలవాటు చేశారో వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళు చూసుకోకుండా తినడం వల్ల ఈ ఒబెసిటీ బారిన వాళ్ళు చాలా ఎర్లీ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో పడుతున్నారు. కనుక ఈ బ్రెయిన్ కట్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం తింటున్నామో చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని నవిలి మింగడం వల్ల మనం ఈ ఒబెసిటీ బారిన పడకుండా ఉంటాం. అలాగే పిల్లల్లో ఈ చిప్స్ అనేవి కూడా లేకపోతే కుర్కురే ప్యాకెట్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల వాళ్ళలో ఈ వాలటైల్ కెలోరిక్ డెన్సిటీ అంటాం. అంటే ఈ వ్యానిషింగ్ కెలోరిక్ డెన్సిటీ అంటే ఏం తింటామో మనం తెలియకపోవడం. అంటే ఒక చిప్స్ ప్యాకెటే కదా తిన్నాం ఈ రోజు నుంచి అనుకుంటాం, కానీ ఒక చిప్స్ కానీ, ఒక లేస్ కానీ, లేకపోతే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల 1000 క్యాలరీస్ ఒక ప్యాకెట్లో ఉంటుంది.
కనుక ఈ వ్యానిషింగ్ కెలోరిక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోజు డైట్ చేసి వాకింగ్ చేసి వెళ్తూ ఒక చిప్స్ ప్యాకెట్ తింటే మీరు చేసిన ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మొత్తం కూడా వ్యానిష్ అయిపోతుంది. కనుక సరైన డైట్ అండ్ ఎక్సర్సైజ్ పాటిస్తూ ఈ ఒబిసిటీ డేలో ఈ మెసేజ్ మీకు అందరికీ చేరిందని నేను. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగాయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయంలో హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ కాకినాడ జిల్లా టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ సమక్షంలో దేవస్థాన అధికారులు నిర్వహించారు. గత 17 రోజులకు గాను సుమారు 11,74,660 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దేవస్థాన అధికారులు సిబ్బంది పిఠాపురం మండలం చిత్రాడ విరవ గ్రామాలకు చెందిన భక్త సమాజం మహిళలు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, సిఎఫ్ఓ రామ్మోహన్ రావు, ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఈవో సత్యనారాయణ, ఆలయ సూపరింటెండెంట్ వీరభద్రరావు హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాదగాయ దేవస్థానం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుకుటేశ్వర దేవస్థానం నందు ఉన్నతాధికారుల యొక్క సమక్షంలో సిఎఫ్ఓ శ్రీ రామ్మోహన్ రావు గారు, ఇన్స్పెక్టర్ ఫణికుమార్ గారు, ఈఓ జోగా సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో ఇవాళ హుండీలు తీర్చి లెక్కించడం జరిగింది. సుమారు 17 రోజులకు 11,74,660 రూపాయలు ఆదాయంగా సమకూరింది. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ 52వ జన్మదినోత్సవ వేడుకలు దేశమంతా ఘనంగా జరిగాయని మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ తెలిపారు. సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ యువాత్మ సంయుక్త ఆధ్వర్యంలో వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించి గురువుల పట్ల ఉన్న భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు జయతీర్థాచార్ పగడాలచే విశేషమైన విహంగ బెలూన్లను వాసుదేవాచార్ ఆవిష్కరించారు. ఈ బెలూన్ పైన గురువుల నామధేయంతో పాటు ప్రత్యేక శ్లోకాలను పొందుపరచడం వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరూ ఆ బెలూన్ పైన విషయాలను చదువుకోవడం, శ్రవణం చేసుకోవడంతో పాటు ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వాసుదేవాచార్ ఆధ్వర్యంలో విశేష అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం స్వామీజీ జన్మదిన వేడుకల సందర్భంగా విశేష కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం ఒక సాంప్రదాయంగా చేపట్టామని, దీని ద్వారా ఎంతో మందికి భగవంతుని నివేదిత ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా వారందరూ భగవంతుని అనుగ్రహాన్ని తప్పక పొందుతారని అన్నారు. ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించి ఆ పుణ్యాన్ని గురువులకు సమర్పించుకున్నామని వాసుదేవాచార్ వివరించారు. ధన్వంతరి హోమం, మన్యుసూక్త పునశ్చరణ చేయటం జరిగిందన్నారు. గురువుల జన్మదినోత్సవం అంటే మధ్వ మతానికి ప్రత్యేక పండుగని, దానిని ఆచరించడం మనందరి కర్తవ్యమని అన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టించి పనిచేస్తానని ప్రకటన. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. పది లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు. ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందికి 2 వారాల శిక్షణా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.